భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బోర్డర్ చెక్పోస్ట్ వద్ద అక్రమ వసూళ్లకు ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. లారీ డ్రైవర్లుగా అక్కడికి చేరుకున్న అధికారులకు అక్కడ జరిగే తతంగం అంతా అర్థమైంది. ఏసీబీ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ లారీ డ్రైవర్ల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అశ్వారావుపేట చెక్పోస్టుపై రైడ్స్ నిర్వహించామని, అక్కడ సిబ్బందికి యూనిఫామ్ లేదని, ప్రైవేట్ సిబ్బందిని ఏర్పరచుకొని వారి ద్వారా వాహనాల టైర్ల సంఖ్య ప్రకారం రేట్స్ ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, వాహనాలకు అన్ని కాగితాలు ఉన్నా అక్రమంగా డబ్బులు వసూలు జరుగుతున్నాయని, ప్రైవేట్ సిబ్బందిని ఎందుకు ఏర్పాటు చేశారు, ప్రైవేట్ సిబ్బందికి చెక్పోస్ట్ సిబ్బందికి సంబంధాలు ఏమిటి, సిబ్బందికి జీతభత్యాలు కూడా చెక్పోస్ట్ వారే ఇస్తున్నారా అనే విషయాలపై ఆరా తీస్తున్నామని, చెక్పోస్టుకు సిబ్బంది రాకముందే హుండీలో డబ్బులు వేసినట్టు వేస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ సిబ్బంది దగ్గర 20,000 గుర్తించామని, రికార్డుల్లో ఉన్న నగదుకు ఆఫీసులో లభించిన 35,000 నగదుకు పొంతన లేదని, ఈ విషయాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తగు చర్యల నిమిత్తం తీసుకువెళ్తామని అన్నారు. మీరు పట్టుకున్నారా, వాళ్ళు ఛాన్స్ ఇచ్చారా? పట్టుకునే ఛాన్స్ कितना टाइम लगा है आपका? कितना देना पड़ेगा यहाँ? 6.5 अनऑफिशियल है, रसीद दे दे। नहीं 650। हाँ ఎప్పటి నుంచి అడుగుతున్నారు? कितने बार आया है ये तेरा? 10 दिन आए। कितना देर आपको लगा गाड़ी? 22 कितना देना पड़ेगा यहाँ? 800 रुपए। पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे, उन्हें पूछ रहे तुम दे रहे। पैसा गिना ये 2 गाड़ी का 1600 रुपये। 2 गाड़ी के नहीं उन्हें पूछ रहे तुम ना दे रहे। 2 गाड़ी का 1600 800। ఆయన 650 అన్నాడు కదా, ఆ 2 గోల్డ్ 800 వాట్స్. कितना टाइम है? 22 टाइम। 21 टाइम. 22 ఇందాక 18 కాబట్టి 650, ఇది 22 కాబట్టి అంత. మీకు ఎట్లా సార్ ఇన్ఫర్మేషన్ వచ్చారా? మీరు జనరల్ విజిట్ ఏ ఊరు వెళ్తున్నారు మీరు? ప్రతిరోజు ఇదేనా రూటు? నా పేరు వై రమేష్. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ. నేను ఈరోజు ఈ అశ్వారావుపేట ఆర్టీఏ చెక్ పోస్ట్, బోర్డర్ చెక్ పోస్ట్, స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఇది. ఈ అశ్వారావుపేటలో ఆర్టీఏ చెక్ పోస్ట్ మీద మేము మా సిబ్బందితోటి మా అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ గతంలో కూడా చాలా కంప్లైంట్ ఉంటే ఈరోజు దాడి చేయడం, ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది. ఇక్కడ వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ పాసెస్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కి టైర్లకి ఇంత అని చెప్పేసి 12 టైర్కి అయితే ఇంత, 14 టైర్కి అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే 20 టైర్ వాళ్ళకి వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ, అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాన్ని ఒక పదంగా దాన్ని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్ సక్రంగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తాను. మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. వీటన్నిటి మీద మీరు కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక 35,000 రూపాయలు అనాథరైజేషన్ క్యాష్ దొరికింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా. వాళ్ళకి పేమెంట్, వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళే ఇస్తారు. వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే 20,000 రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు, హుండీలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు. 14 టైర్ లారీ అయితే ఇంత, 18 టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత, ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసిపోండి అంటాడు. ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, చాలా మంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు. వాళ్ళు కూడా సార్ మాది 14 టైర్ లారీ 300 ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాఫ్ అనుకుని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ పంచుల సమస్యలోనే మేము ఇదంతా ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. యూనిఫామ్లో ఉండాలి, ఆయన కూడా యూనిఫామ్లో లేకుండా మఫ్టీలో కూర్చోన్నారు. అది తప్పది, ఎందుకంటే ఇది ఒక యూనిఫామ్ సర్వీసు, ఇది బోర్డర్ చెక్ పోస్ట్, ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్టు దగ్గర ఉండాల్సిన అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం, ఇంత హ్యూజ్ క్యాష్ దొరకడం,
మీ కళ్ళ ముందు అందరి ముందు స్వయంగా వాళ్ళే డైరెక్ట్ వచ్చేసి డబ్బులు ఇవ్వడం, ఒక లంచం తీసుకోవడం ఎంత ఘోరం అనేది మీరు రీసెంట్ కాలంలో చూస్తున్నారు, ఎంతమంది ఇదవుతున్నారు. అయినా కానీ ఇక్కడ డెలిబరేట్ గా ఇక్కడ వాళ్ళు వచ్చేసి హుండీలో డబ్బులు వేసినట్టు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇది, స్టేట్ బోర్డర్ ఇది. ఈ బోర్డర్లో ఉన్నటువంటి ఒక ఎంఏ గారు ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఆథరైజ్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్ ఆథరైజ్డ్ ప్లేస్లో వాళ్ళు డబ్బులు ఈ విధంగా తీసుకోవడం ఇది అఫెన్స్. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ సిబ్బంది ఎంతమందిని అదుపులో తీసుకున్నారు సార్ మీరు? ఇక్కడ అదుపులో తీసుకోవడం లేదండి, ప్రైవేట్ సిబ్బందిని కూడా విచారిస్తున్నాం. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఇది గవర్నమెంట్ ప్రొక్లైమ్డ్ ప్లేస్ ఇది, ఈ ప్లేస్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి, వాళ్ళ దగ్గర అమౌంట్ దొరకాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఈ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళు పబ్లిక్ ప్లేస్ మన ఈ ప్లేస్లో వాళ్ళు ఎందుకున్నారు, ఇవన్నీ విచారిస్తున్నాం. విచారించి మళ్ళీ మీకు డీటెయిల్స్. డ్యూటీలో ఉన్న ఎంబీఐ గారు ఎవరండి పేరు? జనార్దన్ రెడ్డి గారు అని ఎంబీఏ గారు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన విచారిస్తున్నాం. టోటల్ అసలు లోపల ఎంత క్యాష్ ఉంది అంతా కూడా ఆల్రెడీ వరకు చెక్ చేయడం కౌంట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 35,000 వరకు అమౌంట్ రికవరీ చేసాం. ఇంకా ఈ వెహికల్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, వచ్చి హుండీలో వేసినట్టు డబ్బులు వేసిపోతూనే ఉన్నారు. దీని మీద కూడా ఫర్దర్గా వాళ్ళ పై అధికారులకి చర్యల నిమిత్తం మేము రిపోర్ట్ చేస్తాం.